మండలంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పర్యటించారు. శారదయ్యపేట, కంకటావ, గురేజిపల్లి, కలవటం, ముక్కోలు గ్రామాలు భారీ వర్షాలకు పంట పొలాలు ముంపునకు గురయ్యారని, నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రైతులెవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని, గత ప్రభుత్వం డ్రైనేజీ పూడిక తీసుకోవడం వల్లనే ముంపు సమస్య ఏర్పడిందని ఎమ్మెల్యే అన్నారు. తప్పకుండా మరి మిషన్లన్నీ కూడా పెట్టేసడం జరిగింది. ఎక్కడికక్కడ మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి కలెక్టర్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మనం కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ కలెక్టర్ గారితో మాట్లాడి ఎక్కడికక్కడే వాటన్నిటిని కూడా ప్రొక్లైన్లు పెట్టించి అన్నీ కూడా రిమూవ్ చేస్తూ ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా మరి ఇక్కడ రైతులు మీరందరూ కూడా కొన్ని సలహాలు చెప్పారు. ఈ రోజున రైన్లన్నీ కూడా కుంచుకుపోయినాయి, వాటన్నిటిని కూడా వెడల్పు చేయాలన్నారు. తప్పకుండా వచ్చేటువంటి సమ్మర్లో తప్పకుండా వాటన్నిటిని కూడా వెడల్పు చేసి ఎక్కడైతే తూములు ఉన్నాయో అక్కడ తూములను కూడా తీసేసి చిన్న చిన్న కలవట్లాగా కట్టి రైతులకు ఇబ్బంది లేకుండా డ్రైన్లన్నీ కూడా లాగే విధంగా చేస్తానని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. తప్పకుండా రైతులు ఎవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఏదైతే ఈ రోజున ముంపుకు గురైన వాటన్నిటిని కూడా అధికారులు మరి వరద నీళ్లు తగ్గగానే వాటన్నిటిని కూడా ఎన్యూమరేషన్ చేసి ఎంత డ్యామేజ్ అయిందో కూడా తీసుకొచ్చి వాటికి ఏ విధంగా చేయాలనేది ప్రభుత్వం కూడా తప్పకుండా మీ అందరినీ కూడా ఆదుకుంటుందని చెప్పి మీ అందరికీ కూడా తెలియదు.